శ్రీమాత్రే నమః. మనము జైమిని జ్యోతిష్యము నేర్చుకునేటప్పుడు ఈ యొక్క జైమిని జ్యోతిష్యంలో ముఖ్యంగా మనము తెలుసుకోవాల్సినటువంటివి రాశి దృష్టులు. జైమిని జ్యోతిష్యంలో గ్రహములకు దృష్టులు ఉండవు, రాసులకే దృష్టులు ఉంటాయి. అదేవిధంగా దశలు కూడా మనకి పరాశర మహర్షిలో లాగా నక్షత్ర దశలు ఉండవు, అన్నీ కూడా రాసుల యొక్క దశలే ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ యొక్క రాశి దశలు ఎలా ఉంటాయి, రాసులు ఒక రాశిని ఇంకొక రాశి ఎలా చూస్తుంది అనే విషయాన్ని మనము పరిశీలించినట్లయితే, ఒక చరరాశి తన పక్కన ఉన్నటువంటి, అది కుడివైపు అవ్వచ్చు లేదా ఎడమవైపు అవ్వచ్చు, ఉన్నటువంటి స్థిర రాశిని తప్ప మిగిలిన స్థిర రాశులను చూస్తుంది. అదేవిధంగా ఒక స్థిర రాశి తన పక్కన ఉన్నటువంటి చరరాశిని తప్ప మిగిలిన చరరాశుల్ని చూస్తుంది. అదేవిధంగా ద్విస్వభావ రాశులని చూస్తాయి. ఆ విధంగా మనము చూసినట్లయితే మేషరాశి తన పక్కన ఉన్నటువంటి వృషభాన్ని వదిలేసి మిగిలిన స్థిర రాశులు అయినటువంటి సింహము, వృశ్చికము, కుంభాన్ని చూస్తుంది. అదేవిధంగా వృషభ రాశి తన పక్కన ఉన్నటువంటి చరరాశి అయినటువంటి మేషాన్ని వదిలేసి కర్కాటకము, తుల, మకరాన్ని చూస్తుంది. అలానే కర్కాటక రాశి మిగిలిన స్థిర రాశులైనటువంటి వృశ్చికము, కుంభము, వృషభాన్ని చూస్తుంది. అదేవిధంగా సింహము, తుల, మకరం, మేషాన్ని చూస్తుంది. అలానే తులారాశి తన పక్కన ఉన్నటువంటి వృశ్చికాన్ని వదిలేసి మిగిలిన స్థిర రాశులు అయినటువంటి కుంభము, వృషభము, సింహాన్ని చూస్తుంది. అదేవిధంగా వృశ్చికము తన పక్కన ఉన్నటువంటి చరరాశి అయిన తులని వదిలేసి మిగిలిన చరరాశులైనటువంటి మకరము, మేషము, కర్కాటకాన్ని చూస్తుంది. అదేవిధంగా మకరము తన పక్కన ఉన్నటువంటి కుంభరాశిని వదిలేసి మిగిలిన స్థిర రాశులు అయినటువంటి వృషభము, సింహము, వృశ్చికాన్ని చూస్తుంది. అదేవిధంగా కుంభరాశి తన పక్కన ఉన్నటువంటి చరరాశి అయినటువంటి మకరాన్ని వదిలేసి మిగిలిన చరరాశులు అయినటువంటి మేషము, కర్కాటకము, తులని చూస్తుంది. ఈ విధంగా ఒక రాశి మిగిలిన 3 రాశులని చూస్తుంది. అదేవిధంగా ద్విస్వభావ రాశులు అంటే మనకి మీనంలో ఒక మీనరాశి ఆ మిగిలిన 3 ద్విస్వభావ రాశులను చూస్తాయి. అట్లానే మిథున రాశి కూడా మిగిలిన 3 ద్విస్వభావ రాశులను చూస్తాయి. అంటే ఇక్కడ రాశులు చూస్తూ ఉన్నప్పుడు ఆ రాశిలో ఉన్నటువంటి గ్రహాలు కూడా చూస్తాయి అనేది ఈ యొక్క జైమిని జ్యోతిష్యంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. స్వస్తి.